అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం ఈ యొక్క శుభవార్త సంబంధించి గాను అన్నదాత సుఖీభవ ఈ యొక్క పథకం సంబంధించి మనకి రైతుల ఖాతాలో డబ్బులనేవైతే జమ చేయబోతుందండి. ఎన్నికల టైంలో 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి అఫీషియల్ డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఎప్పుడు జమ చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు రైతన్నలందరూ కూడా వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి ఈ యొక్క రైతన్నలకు సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా అప్డేట్ చేస్తాను. సో, అవన్నీ మిస్ అవ్వకూడదంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. అలాగే కింద కనబడుతున్న షేర్ బటన్ క్లిక్ చేసి మీ బంధుమిత్రులు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికే మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. గత ప్రభుత్వంలో మనకి రైతు భరోసా కింద 13,500 రూపాయలు మాత్రం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు దాన్ని కాస్త అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చి రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క నిధులన్నీ కూడా జమ చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి త్వరలో నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. అయితే ఇక్కడ మనకి 20,000 రూపాయలనేవైతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరపునైతే కాదనమాట. ఇక్కడ మనకి 14,000 రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను అయితే విడుదల చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 2019లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు కూడా 19 విడతల కింద నిధులు విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. సో, 20వ విడత కూడా విడుదల చేయబోతుందండి. అయితే 20వ విడత కింద మనకి 3 విడతల్లో అంటే మనకి ఈ యొక్క 6,000 రూపాయలనేవి సంవత్సరానికి 6,000 రూపాయలు విడుదల చేస్తే 3 విడతల్లో 2,000 ఒకసారి అలా 3 విడతలు విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14,000 సంబంధించి గాను 3 విడతల్లో విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అంటే మనకి ఈ యొక్క 3 విడతల్లో 5,000 ఒకసారి, 5,000 ఒకసారి, 4,000 ఒకసారి. సో, ఇలా మొత్తంగా మనకి 14,000 రూపాయలనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. తొలి విడత కింద 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయన్నమాట. సో, దీని ద్వారా పెద్ద మొత్తంలో రైతులందరికీ కూడా మేలు చేకూరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం పథకం సంబంధించి గాను మనకి భూమి కలిగి ఉన్నవారికి మాత్రం ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం భూమి కలిగి ఉన్నవారితో పాటు ఇక్కడ మనకి కౌలు రైతులకు, అలాగే మనకి అటవీ శాఖ భూముల రైతులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. సో, కౌలు రైతులకు కూడా మనకైతే డబ్బులనేవైతే జమ కాబోతున్నాయి. కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ రైతు బంధు కేంద్రానికి వెళ్లి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చండి. సో, మనకి భూమి పట్టా పాస్ పుస్తకం ఉంటే మాత్రం సో, మీకు అర్హుల లిస్ట్‌లో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. అయితే కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. ఎన్‌పీసీఐఎల్‌ని కూడా కంపల్సరీగా చేయించుకోవడం బెటర్ అనమాట. సో, దీనికి సంబంధించి గాను మీకు ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింక్ అప్ అయ్యేలా చూసుకోండి. సో, దీనిపై మనకి త్వరలో అప్డేట్ అయితే రాబోతుందండి. సో, మనకి ఈ యొక్క జూన్ నెలలో నిధులన్నీ కూడా విడుదల చేసే అవకాశం మనకు తెలుస్తుందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.